వీళ్ళందరూకి సేనాధిపతులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరిని అడగండి, ఏటయ్యా ఎంతమంది వెళ్తున్నారు గుర్రాల మీద రథాల మీద టొక్క 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 వెళ్తున్నారు, దేనికి, ఏ దేశం మీద కాదు, మరి ఎవరి మీదకి? ఓ పాస్టర్ గారి మీదకి. ఓ పాస్టర్ గారి మీదకి ఇన్ని రథాలు, ఇన్ని గుర్రాలు, ఇన్ని కత్తులు, ఇన్ని విల్లంబులు, ఇన్ని డాళ్ళు, ఒక్కడిని పట్టుకో, ఆడు అంత గొప్పడేటి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డ జాగ్రత్త. దైవ సేవకుని యొక్క బలం నీకు తెలియలేదేమో కానీ సిద్ధపరిచిన దేవునికి తెలుసు దైవ సేవకుని బలం ఏంటో. స్తోత్రం, చెబుదా హల్లెలూయా. అది ప్రత్యక్షమయ్యే దినాన దేవుడు ప్రత్యక్షం చేస్తాడు. దేవుని పిల్లలుగా మనం గమనించాలి. వెంటనే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, షమ్రోను పట్టణం అంతా చుట్టుముట్టేశారు. ఓ బ్యాచ్ అయితే దైవజనుడు పాస్టర్ గారు అక్కడున్న చిన్న కొండ మీద ఉన్నాడు. ఆ కొండ పైన పర్ణశాల కట్టుకుని 2-3 శిష్యులు కలిసి ఉన్నారు. అయితే ఆ పర్వతం చుట్టూ కూడా, పట్టణం చుట్టూ పర్వతం చుట్టూ దగ్గరగా కారణం ఏమిటంటే, ఇక పొరపాటున దైవజనుడు ఎస్కేప్ అవ్వకూడదు, తప్పించుకోకూడదు. ఈ దెబ్బతో ఏదైనా అయిపోవాలి, ఇక ఫినిష్. అటువంటి వ్యూహరచన చేశాడు. పర్వతం చుట్టూ రథాలు. అయితే వాళ్ళకు ఒక అనౌన్స్మెంట్ కూడా చేశాడు రాజు. ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి బహుమతులు ఇస్తాను రోయ అని అన్నాడు. ఇక చూడండి, ఈ సైన్యం వాళ్ళు ఇక మామూలుగా కాదు. వాళ్ళు నీకు పడితే నాకు కూడా మాట, ఎజ్రా ఆయా తమ్ముడు, నేను పెద్దోడు కదా, నిన్ను అప్పుడప్పుడు వచ్చి బలపడుతున్నా, నాకు కూడా వాట అని వీళ్ళు దైవ సేవకుడి కోసం దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, పర్వతం మీద పాస్టర్ గారు ఉన్నాడు, ప్రమాదం ఎగబాగుతోంది. జాగ్రత్త. మన కుటుంబాల్లో ఇటువంటి సన్నివేశాలు చాలా ప్రస్ఫుటంగా కనపడతాయి. కొన్నిసార్లు మన కుటుంబం మీదకి శ్రమలు, అవమానాలు, నిందలు, కష్టాలు ఎగబాగుతూ ఉంటాయి, ముట్టడించేస్తాయి. దేవుని పిల్లలారా, ఈ రోజున ఇటువంటి పరిస్థితులు చూడండి. ఆ సేవకుడు, ప్రార్థన చేసుకునే సేవకుడు, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేసేవాడు, ఇశ్రాయేలు క్షేమం కొరకు, వారి కుటుంబాల అభివృద్ధి కొరకు, వారి పిల్లల కొరకు, వారి వ్యవసాయాల కొరకు, పిల్లల మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసే సేవకుని మీదకి చూడండి ఎటువంటి పరిస్థితులు సంభవించాయో. అయితే దేవుని బిడ్డలారా, మరి రాత్రి కాడే ప్రమాదం ముంచుకొచ్చేసింది. రాత్రి కాడే వారి ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చేసింది. నెమ్మదిగా